దగ్గరికి మనము వచ్చి రక్షణ పొంది స్వస్థత పొంది మేలు పొందిన తరువాత మన జీవిత కాలం అంతా కూడా ఎలాగా ఉండాలంటే కృతజ్ఞమై ఉండాలి. చాలామంది మేలు పొందిన తర్వాత, ఆశీర్వాదాలు పొందిన తర్వాత కృతజ్ఞత లేని వారై ఈనాడు ఎంతోమంది విశ్వాసులే, అవిశ్వాసుల గురించి నేను చెప్పటం లేదు, విశ్వాసులే రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని ఆశీర్వాదాలు పొంది కృతజ్ఞతగా జీవించకుండా దేవుని యొక్క బిడ్డలారా దేవునికి చెల్లవలసినటువంటి కృతజ్ఞతాస్తుతులు బైబిల్ చెప్తూ ఉంది, ఒకడు వచ్చి సాగిలపడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. హల్లెలూయా. దేవుని కాడికి మనము మేలు పొందిన తరువాత ఆయనకు థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. అవును, దేవుని బిడ్డలారా దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. దేవుడు చేసిన మేలు బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.